రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్లాట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రియల్టర్లు, సామాన్య ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. మేడ్చల్ జిల్లా నారపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ప్లాట్ల కొనుగోలు, అమ్మకందారులు నిరసన ప్రదర్శన చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద స్లాట్ విధానం వల్ల ఓపెన్ ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా సర్వర్ ప్రాబ్లం, ఉద్యోగుల కొరత వల్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 60 నుంచి 70 స్లాట్లు బుక్ అయితే కేవలం 20 నుంచి 30 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇంత అధ్వానంగా తయారైంది? ఇదేదో ధర్మసత్రం లాగా ఉన్నది. ఈ ధర్మసత్రంలో మేమేదో ఉచిత భోజనాల కోసం ఎదురు చూసినట్టుగా మా పరిస్థితి ఉన్నది. గంటలు గంటలు మేము నిలబడాలా? ఏం కర్మ ఇది? మాకు లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ కడుతున్నాం. మాకేం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయటం లేదు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనప్పుడు, డబ్బులు తీసుకొని చేస్తున్నప్పుడు కనీసం మర్యాద ఉండాలి కదా. వచ్చిన కస్టమర్ తోటి బిహేవియర్ ఎట్లా ఉండాలి? ఏంటండి ఇదంతా? ఏం ప్రభుత్వము ఏం చేస్తుంది? ఏం శాఖ? ఐజీ గారు ఏం చేస్తున్నారు? అడిషనల్ ఐజీ గారు ఏం చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి నివేదికలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? స్లాట్ బుకింగ్ లో వచ్చేసి 2 times సబ్ రిజిస్టర్ థంబ్ పెట్టి రిలీజ్ చేయాలంట. అట్లయితేనే డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. సో ఫోటో సిస్టమ్ కానీ, థంబ్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్, ఐ సిస్టమ్ కానీ అవన్నీ కూడా స్లోగా వస్తున్నాయి. సర్వర్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే స్టాప్ కూడా లేరు. సో కరెక్ట్ అయిన మౌలిక వసతులే కాదు, కనీసం ఒక ఫ్యాన్స్ కానీ, ఒక ఏసీస్ కానీ ఏవి లేవండి. వచ్చిన ఒక అంతేందుకంటే ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చింది, వికలాంగులామె, ఆమెను తీసుకెళ్ళడానికి కూడా ఒక కనీసమైన ఒక ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్ కానీ ఏది లేదు ఇక్కడ. అంటే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది. వీల్ చైర్స్ కూడా లేవు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు కామన్ పబ్లిక్. మీరు 100% ఈ స్లాట్ విధానాన్ని. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్లాట్ల విధానం రద్దు చేయాలని డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలను కూడా ఆందోళన బాటపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా స్లాట్ విధానంతో అక్కడ వచ్చిన అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఏమైనా స్పందించారా? అక్కడ ఏం జరుగుతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్లలో సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తడంతో ప్లాట్లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినటువంటి వినియోగదారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వైపున భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ ఉదయం నుంచే వినియోగదారులంతా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు క్యూ కట్టారు. కానీ ఉదయం నుంచి సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఒక పని కూడా అవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆఫీసుల నుంచి వెందురుతుండగా మరికొందరు ఏ క్షణమైనా సరే సర్వర్లు అనేవి ఓపెన్ అవుతాయన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ స్లాట్ విధానం అనేది కొంత సమస్యాత్మకంగా మారింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత దాని కారణంగానే అనేక వందలాది వేలాది స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడం, ఆ తర్వాత సర్వర్లలో సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తి రిజిస్ట్రేషన్లు కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరీ ముఖ్యంగా ఈ విధానాన్ని తీసివేయాలంటూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ఉప్పల్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా ఈ సాంకేతిక సమస్యల కారణంగా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్.